హలో గైస్, ఈ వీడియోలో ఒక అమ్మాయి తన లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయ్యిందో చెప్తుంది. తను తన లవ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ విన్నాక గ్రేట్ లవ్ స్టోరీ అనాల్సిందే. ఇంకా లవ్ స్టోరీలోకి వెళ్దాం. నా పేరు కళ్యాణి. 5 years బ్యాక్ టోర్నమెంట్ కోసం ఆ అబ్బాయి మా ఊరు వచ్చాడు. ఆ టోర్నమెంట్ కి రావడం వల్ల ఆ అబ్బాయి నాకు తెలుసు, కానీ ఏ రోజు మాట్లాడుకోలేదు. 3 days తర్వాత తను మా అన్నయ్య దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అప్పుడు మా అన్నయ్య వచ్చి తను నిన్ను ప్రేమిస్తున్నాడంట అని నాకు చెప్పాడు. ఇప్పుడు అందరూ అలానే అంటారు, తర్వాత హ్యాండ్ ఇస్తారు అని నేను లైట్ తీసుకున్నా. 1 week తర్వాత మా అన్నయ్య మళ్ళీ వచ్చి తను నీ గురించి చాలాసార్లు అడిగాడు, తను నాకు బాగా తెలుసు, చాలా మంచివాడు, ఒకసారి తనతో మాట్లాడు అని తన నంబర్ ఇచ్చాడు. సరే అని నేను మెసేజ్ చేస్తే తను నన్ను మేడం అని పిలిచాడు. అది వినగానే ఏదో తెలియని ఫీలింగ్. 2 days ఫుల్గా చాట్ చేసాం. 2 days తర్వాత ఇద్దరం ప్రపోజ్ చేసుకున్నాం. అలా 1 year అయిపోయింది. అలా 1 year వరకు ఏ గొడవ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవల వల్ల నేను కూడా కొన్ని డేస్ తనని అవాయిడ్ చేశాను. కానీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి అంటే వేరే వాళ్ళ మాటలు వినకూడదు. ఒకరికి ఒకరు ఇంపార్టెన్స్ ఇస్తేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అని మేము ఇద్దరం రియలైజ్ అయ్యాం. ఆ తర్వాత మా విషయం ఇంట్లో తెలిసిపోయింది. నా మొబైల్ లాక్కొని 6 months టార్చర్ అంటే ఏంటో చూపించారు. మా పేరెంట్స్ నాకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా నేను వినలేదు. ఇంకా తనని వదిలి ఉండలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. మేము పెళ్లి చేసుకున్న 10 daysకి పోలీసులకి దొరికిపోయాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మా పేరెంట్స్ ముందు నేను ఒక్కటే మాట మీద ఉన్నాను, తనని వదిలి రాను అని. ఆ రోజు అందరినీ వదులుకొని తనతో వెళ్ళిపోయాను. నేను చేసిన త్యాగానికి తను నన్ను కొత్తగా లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. మా పెళ్ళైన 1 yearకి మాకు ఒక పాప పుట్టింది. అప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడైతే అంతా హ్యాపీ. లవ్ స్టోరీ విన్నారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి లవ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.